హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరొక డిఫరెంట్ వంటకం, ఒక వెరైటీ వంటకం, కాకపోతే త్వరగా అయిపోయే వంటకం. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండి. పుదీనా పప్పు స్పెషల్గా ఉంటుందండి, కానీ చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎలా చేసేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. ముందుగా మూకుడుని బాగా వేడి చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మనం పుదీనా పప్పు కోసం పెసరపప్పు వాడతామండి. జనరల్గా నేను అన్ని కలగలుపు పప్పులకిను కందిపప్పే వాడతాను. సో మాకు అదే అలవాటు. బట్ పుదీనా పప్పుకు మాత్రం స్పెషల్గా పెసరపప్పు వాడితేనే మంచి టేస్ట్ వస్తుందండి. సో పెసరపప్పు ఆల్రెడీ మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరగా మీడియం ఫ్లేవర్లో మంట పెట్టుకొని చక్కగా ఈక్వల్గా మనం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం అంతా ఒకటే కలర్ వచ్చేటట్టు వేయించుకుంటామండి. అది బాగా చల్లారాలి వేపిన పప్పుని. సో ఆ పప్పు బాగా చల్లారాలి. లోపల మనకు పట్టే టైం అంతా ఇక్కడేనండి. సో చూసారు కదా, పుదీనా కట్టలండి. అది బాగా కడుక్కొని, చాలా మట్టి ఉంటుంది, శుభ్రంగా కడుక్కొని ఆ చిన్న చిన్న ఆకులు రెలవడమే పప్పుకు పట్టే టైం. కానీ రెస్ట్ ఆల్ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్ ప్రాసెస్ అండి. చూసారు కదా, నేను మొత్తం అంతా రెల్చేసుకున్నాను. అది రెల్చేటప్పటికల్లా నాకు పెసరపప్పు బాగా ఆరిపోయింది, చల్లారిపోయింది. సో ఆ చల్లారిన పెసరపప్పు నేను గిన్నెలోకి తీసుకొని కుక్కర్లో అయితే ఉడికించేసుకున్నానండి. చాలామంది కుక్కర్లో ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా అదే గిన్నెతో మీరు స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. సో నేను కుక్కర్ అది వచ్చే లోపల ఓ పక్క రైస్ కూడా పెట్టేశానండి. సో దట్ పప్పు అవ్వగానే వేడివేడిగా నేను తినేసి మా పాపకి క్యారేజ్ పంపించేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉన్నది. సో ఆ కుక్కర్లో విజిల్ వచ్చే లోపల మనం ఇంకా రెడీ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలండి. 2 పెద్ద ఉల్లిపాయలు చక్కగా కడిగేసి చాప్ చేసి రెడీగా ఉంచుకోవాలండి. అలాగే నిమ్మకాయలు జ్యూస్ పిండుకొని రెడీగా ఉంచుకుంటే సరిపోతుందండి. మిగతావన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఇంకా చూసారు కదా, అవన్నీ నేను రెడీ చేసుకున్నప్పుడు పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. దాన్ని ఇంకొంచెం లేహంలా చేయాలి కాబట్టి నేను కొంచెం కవ్వంతో బాగా ఎనిపిసుకున్నానండి. సో ఇందాకలు మనం వేచి ఉంచుకున్న అదే మూకుడిని కొంచెం మళ్ళా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో వేడెక్కంగానే దీనికి మేజర్గా ఈ పుదీనా పప్పు కోసం నెయ్యి నూనె కలిపి వేడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. జనరల్గా మనం పోపు అంటే నూనెతోటే చేస్తాం కదా, కానీ దీనికి మాత్రం నెయ్యి ఒక 2 స్పూన్లు, నూనె కొంచెం వేసుకొని కొంచెం వేడెక్కంగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకంటే మన పోపు దినుసులండి అవన్నీ కొంచెం చక్కగా వేసుకొని, ఇంకా మనకి పోపు అనగానే దండిగా వేసుకోవాల్సింది ఇంగువ కదండి. చక్కగా ఇంగువ వేసుకొని అది కూడా బాగా కలుపుకోగానే ఎండుమిరపకాయలండి, జస్ట్ 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది, కట్ చేసేసుకొని. సో ఆ 2 ఎండుమిరపకాయల తర్వాత ఇందాక మనం చాప్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కూరకు కావాల్సిన పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. అన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి పసుపు వేయడంతో ఉల్లిపాయ కలర్ కూడా మారుతుంది, అలాగే మనకి పచ్చివాసన కూడా పోవాలి. అలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం తురిమి ఉంచుకున్న అంటే చిన్న చిన్న పుదీనా ముక్కలని తురిమి ఉంచుకున్నాం కదండి, అవి శుభ్రంగా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు మొత్తం ఈ పుదీనాకంతా, అంటే ఆ ఉల్లిపాయలు పోపు అంతా పుదీనా మొత్తం అంతటికి పట్టాలండి. సో అందుకని చూసారు కదా, శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం అంటే అసలు మనం పుదీనా వేసినప్పటికే మింట్ ఫ్లేవర్ వల్ల ఘాటు ఎక్కువ గుమగుమగా ఆడుతుంటుందండి. సో అది మన పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టి అది దగ్గర పడే వరకు ఒక 2 మినిట్స్ని అలా మగ్గించాలండి. సో చూసారు కదా, 2 మినిట్స్ అయిపోగానే మనకి బాగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ మనకి పొగలు కక్కుతున్నది చూసారు కదండి, బాగా మగ్గి. అంటే అప్పటికి అర్థమవుతుంది, ఆకుకూర కూడా మగ్గుతున్నది అని. సో ఈ టైంలో మనం ఇప్పుడు ఈ పప్పుకు కావాల్సిన మొత్తం అంటే దీనికి పచ్చిమిరపకాయలు అవేం వాడలేదు కదండి, ఓన్లీ జస్ట్ పోపు కోసం ఎండుమిరపకాయ వేసాను కదా. సో ఇక్కడ పచ్చికారం వేసుకుంటాం, అంటే ఎంటీఆర్, ఆశీర్వాద్ ఆ కారము మనం సరిపడా మొత్తం పప్పుకు సరిపడా కారం అంతా వేసుకొని ఇమీడియట్గా పప్పుకు కావాల్సిన ఉప్పు అంతా కూడా ఇక్కడే వేసేసుకుంటామండి. వేసుకొని ఆ ఆకుకూరకి మొత్తం పట్టేటట్టు, అంటే ఆ పుదీనాకు పట్టేటట్టు ఆ ఉప్పు అంటే కారం తాలూకు పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా దగ్గరుండి వేయించుకొని మూత పెట్టి మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే మగ్గించామో అలాగా జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ దగ్గరుండి ఇక్కడ లో చేసుకొని మీకు చూసారు కదా మగ్గించుకుంటే మొత్తం కారం అంతా ఆకుకూరకు పట్టిందండి. నేను ఇందాక నుంచి చెప్తున్నట్టే మింటి ఫ్లేవర్ మనం వండుతున్నప్పుడే చాలా బాగా వస్తూ ఉంటుందండి. తర్వాత మనం అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందాక అనిపి ఉంచుకున్నాం కదండి పెసరపప్పు, ఉడికించి చక్కగా అనిపి ఉంచుకున్న పెసరపప్పును కూడా శుభ్రంగా కలిపేసుకొని మొత్తం అంతా ఉండాలండి. మీకు ముద్దగానే ఉండాలి అనుకుంటే వాటర్ అయితే ఏం అక్కర్లేదు, కొంచెం గంటి జారు అంటే మరీ పులుసుల్లా కాకుండా
మరీ ముద్దగా కాకుండా కొంచెం గంటి జారులో ఉండాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం అంతటికి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్, మోర్ దాన్ ఎనఫ్ అండి, సరిపోతుంది. 2 మినిట్స్ దగ్గరుండి చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే, చూసారు కదా మీకు అలా మరుగులాగా కనిపిస్తే డన్ అండి. ఆల్మోస్ట్ మీకు ఈ మింట్ అంటే ఈ పుదీనా వల్ల ఆల్రెడీ ఇల్లంతా గుమగుమగుమలు అయితే ఆడిపోతూ ఉంటుందండి. చక్కగా అయిపోయింది, అంతేనండి. వెరీ సింపుల్ రెసిపీ. నాకు ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది. మనం వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటామండి. అయితే లాస్ట్లో చిన్న టిప్ ఏంటంటే, ఇది బాగా చల్లారిన తర్వాత, అంటే ఇంత వేడున్న ఆకుకూర పప్పు బాగా చల్లారిన తర్వాత మనం ఇందాకలో స్క్వీజ్ చేసి ఉంచుకున్న నిమ్మకాయల జ్యూస్ని కలుపుకుంటామండి. చూసారు కదా, చల్లారిపోగానే మనకు కొంచెం పప్పు కొంచెం దగ్గర పడింది, అదే మనకి. సో అందులో నేను నిమ్మకాయలు అవి వేసి, నిమ్మకాయ పిండుకున్న జ్యూస్ మొత్తం అంతా వేసేసి శుభ్రం కలిపేసుకొని, అన్నం కూడా ప్రెషర్ తగ్గిపోయిందండి. అంతే, యమ్మీ యమ్మీ పుదీనా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మంచి